నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన కొన్ని డిమాండ్ల పరిష్కారంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మినిమం టైం స్కేల్ అమలు అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదనంగా 3500 మందిని అదనపు సిబ్బంది నియమించామని, వారితో పాటు వాహనాలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నామన్నారు. 12,000 ఉన్న జీతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21,000కు పెంచామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావాలన్నారు. ఇందు నిమిత్తం సుమారు 3,182 మంది పారిశుద్ధ్య కార్మికులు, అట్లాగే 100కు పైగా నాన్ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ్యేతర కార్మికులు అంటే టెక్నికల్ పీపుల్. వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారంటే వాళ్ళలో 95% స్ట్రైక్ లో పాల్గొన్నట్లు. కాబట్టి ఈ సుమారు 3,500 పైచులకు అదనంగా సిబ్బందిని తీసుకొని, ట్రాక్టర్లను అదనంగా హైరింగ్ చేసుకొని, డ్రైవర్లను అదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చట్టం లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి, ఇక్కడ నగరంలోని ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత 4 రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వీటితో పాటు మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో అంటే మీకు తెలిసే ఉంటది, మనకు ఉన్నటువంటి 123 ULBs అంటే పురపాలక సంఘాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ లో 41 మున్సిపాలిటీల్లో స్ట్రైక్ నడవటం లేదు. 41 మున్సిపాలిటీల్లో కేవలం 82 మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందులో కూడా ఓన్లీ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు. నాన్ పిహెచ్ వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనడం లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా నెల్లూరు కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, చెదురుమదురుగా కొద్ది శాతం నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా పాల్గొంటున్నటువంటి విషయం నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చర్యలు చేపట్టడం, పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కానివ్వండి, నగరంలో ఎక్కడ కూడా మరి దుర్గంధం పేరుకుపోకుండా, మరి అట్లాగే ఇతర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె ప్రభావం ద్వారా ప్రజారోగ్యంపై ఎక్కడ కూడా దాని మీద భారం పడకుండా చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు. రెండోది, ఈ సమ్మె గల ప్రధానమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 2 దఫాలుగా చర్చలు కూడా జరపడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. స్పెషల్ సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒకసారి నేను స్వయానా మొన్న వివిధ సంఘాల్లో ఎవరైతే సమ్మెలో పాల్గొంటామని ముందు నోటీస్ ఇచ్చారో చాలా వరకు వాళ్ళు విరమించుకున్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. కేవలం ఒక సీటు CITU తప్ప మిగతా వాళ్ళందరూ కూడా విధులకు హాజరవుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. క్రీడలు విద్యార్థుల సామర్థ్యానికి పదును పెడతాయని, చదువుతో పాటు క్రీడలను సమానంగా స్వీకరించి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్ట 42వ డివిజన్లోని హైస్కూల్లో జరిగిన ఏపీ 42వ సబ్ జూనియర్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల ద్వారా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని బుచ్చేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. విద్యార్థులు ఆటలను కూడా సమానంగా తీసుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు మానసిక వికాసంతో ఎదుగుతారని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ, కార్పొరేటర్లు నోకతోటి మస్తానమ్మ, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, వైసీపీ డివిజన్ అధ్యక్షులు నోకతోటి ఈశ్వరరావు, వైసీపీ బీసీసీఎల్ విభాగం అధ్యక్షులు గోలి తిరుపతిరావు, సొసైటీ చైర్మన్ దుంపా యలమందారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతి, విద్యా కమిటీ చైర్మన్ నోకతోటి కోటేశ్వరరావు, షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ కొల్లా నారాయణరావు, సెక్రటరీ ఎం రత్నకుమార్, నత్తల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ పిల్లలందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. పేర్లమెట్ట హై స్కూల్లో నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి టీచర్లందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు జిల్లా స్థాయి బాలబాలికల సబ్ జూనియర్ షూటింగ్ బాల్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి శిక్షణ ద్వారా యువకులకు సమర్థవంతులైన క్రీడాకారులకు తయారవడానికి బాగా ప్రోత్సహిస్తుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజల శారీరక మానసిక దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఈ ఆటల పోటీలో భాగస్వాములను చేస్తూ ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతులు కూడా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని
ఒక యజ్ఞంలో నిర్వహిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాయి. కాబట్టి క్రీడాకారులు మీరు మీ భవిష్యత్తు మీ దృష్టిలో ఉంచుకొని చదువుతో పాటు క్రీడల్లో కూడా బాగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా టీంను జాతీయ స్థాయికి తీసుకెళ్తారని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలకి ఈ వయసులో చదువుతో పాటు ఫిజికల్ యాక్టివ్ కూడా అవసరం అని మన జగన్మోహన్ రెడ్డి గారు తలంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో పిల్లలందరినీ వివిధ స్థలాల నుంచి ఒక చోటకు చేర్చి ఇలా ఆడించడం చాలా గొప్ప పని అండి. మీ అందరికీ చదువుతో పాటు ఆడుకోవడం కూడా అలవాటు అవ్వాలి. ఈ మధ్య ఆటలు తగ్గిపోయినాయి, స్టడీస్ రూపంలో పిల్లల్ని రుబ్బడం అలవాటు ఎక్కువైపోయింది. అందువల్ల ఇక్కడికి ఆటలు చక్కగా ఆడుకున్నానా గెలుపు ఓటముల్ని ఫ్రీగా తీసుకోండి. చదువుతో పాటు ఆటలు కూడా అవసరమే మనందరికీ. మంచిగా అందరూ అన్నిటినీ పాజిటివ్గా తీసుకొని ఆడుకొని గెలుచుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈరోజు ఈ స్కూల్కి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ఈ నూకతోట మస్తానమ్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. ఈరోజు ఇక్కడ మన పేర్నమెట్ట గ్రామంలో రాష్ట్ర వైజ్గా జరుగుతున్నటువంటి ఈ షూటింగ్ బాల్ కార్యక్రమం మన పేర్నమెట్ట గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుపుకోవటానికి మన హెచ్ఎం మేడం గారు అలాగే మా పిఈటి మాస్టర్ ఎంతో కృషి చేశారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ మంచిగా ఈ క్రికెట్ రంగం మీద అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ బాల్ ఆడి మంచిగా గెలిచి మీరు మీలో ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన రాష్ట్రం నుంచి కూడా దేశానికి మనం వెన్నుముకగా ఉండాలని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని మంచిగా ఆడి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ పేటమెట్ట గ్రామంలో ఇప్పటివరకు స్టేట్ మీట్ ఒక్కటి కూడా జరగలేదు. ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ పీఈటీ గారు ఇంట్రెస్ట్ తీసుకొని నాకు పోయిసారి 3 నెలల క్రితం ఒకసారి చెప్పాడట స్టేట్ మీట్ ఒకటి తీసుకొని చేద్దామని అనుకున్నప్పుడు మన ఈశ్వరరావు నేను చెప్పడం జరిగింది, తప్పనిసరిగా తీసుకోండి, ఇక్కడ అన్ని చక్కగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్కూల్లో మన మండలంలో జరగడం చాలా సంతోషం. అందరికీ ఆశీర్వాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాం. ఏదైనా కూడా చాలా మంది అనుకుంటారు స్పోర్ట్స్ ఆడితే ఈ ఎగ్జామ్స్లో వెనకబడిపోతారు, తర్వాత ఉత్తీర్ణ శాతం తగ్గిపోయింది అనేది చాలా మంది అపోహలు. అవన్నీ తప్పు. స్పోర్ట్స్ అనేది మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ చేసింది ప్రతి ఒక్కరిని. స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు చాలా మంది చాలా స్థాయిలకు వెళ్ళారు. మొన్నటిదాకా మనకు పనిచేసిన ఎస్పీ గారు కూడా మంచి స్పోర్ట్స్ ఆడి వెళ్ళిన ఆయనే. అంటే అట్లాంటి చాలా మంది ఉన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. కనుక మీరు మంచిగా స్పోర్ట్స్ ఆడండి. అలాగనే ఎడ్యుకేషన్లో కూడా బ్రహ్మాండంగా షార్ట్గా తయారవుతారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఆడుదామా ఆంధ్ర అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసి ఎంతో మంది విద్యార్థులకు ఒక నైపుణ్యతని బయటికి తీసుకొచ్చి వాళ్ళని నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్గా, అలాగనే మన రాష్ట్రం నుంచి నెక్స్ట్ రాబోయే తరానికి ఒలింపిక్స్ ఆడే విధంగా తీసుకొని వెళ్తారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు. నూతన సంవత్సర వేడుకల్లో పోలీసు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త సంవత్సరం స్వాగతం, పాత సంవత్సరం ముగింపు పలుకుతూ వేడుకలు చేసుకుంటారని, రాత్రి సమయంలో తమ ఇళ్లలోనే సంతోషాన్ని జరుపుకోవాలన్నారు. రోడ్లపై మద్యం చేవించి యువత త్రిబుల్ రైడింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. గత డిసెంబర్ 31వ తేదీన తెల్లవారుజాము వరకు నిర్వహించిన తర్వాత 2 యువకులు మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళుతూ గుంటూరు రోడ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారని,
ఆ సంఘటన దృష్టిలో ఉంచుకొని యువత సమయస్ఫూర్తితో ఉండాలని కోరారు. ఒంగోలు పట్టణ ప్రజానీకానికి ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున మరియు ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం రేపు అర్ధరాత్రి నుంచి 2024 సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. ఈ సందర్భంగా మనం ఉత్సాహంగా వేడుక జరుపుకోవడం సర్వసహజం. కానీ దీంట్లో కొంతమంది కుర్రవాళ్ళు అత్యుత్సాహంతో సమస్యలు కొని తెచ్చుకోవటం, ప్రమాదాలకు గురి కావటం అటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి వాటిని నివారించడానికి మన ప్రకాశం జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల ప్రకారము కొన్ని కఠినమైనటువంటి చర్యలు చేయడం జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ప్రతి రోడ్లో కూడా ఎంట్రీ మరియు ఎగ్జిట్ దగ్గర బ్యారికేడ్తో క్లోజ్ చేసి పెడతాము. వాహనదారులు ఎవరైనా సరే బైకులు కానీ కార్లు కానీ నిదానంగా వచ్చి అక్కడ ఆగితే బ్యారికేడ్ తీసినాక వెళ్ళిపోతారు. దీనివల్ల మా ఉద్దేశం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఉండటము, ర్యాష్గా నడపకుండా చూడటము, ట్రిబులైటింగ్ లేకుండా చూడటము, ప్రమాదాలు నివారించటము, వీటి కోసమే చేస్తాము. అదేవిధంగా అలా ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి వేగంగా నడుపుకుంటూ వచ్చినా, ట్రిబులైటింగ్ వచ్చినా, సైలెన్సర్లు మార్చి పెద్ద పెద్ద సౌండ్ తోటి తిరుగుతూ వచ్చినా, ట్రిపుల్ రైడింగ్ వచ్చినా, డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చినా తప్పనిసరిగా వాళ్ళని ఆపి అదుపులోకి తీసుకోవటం, బైకులు అదుపులోకి తీసుకొని కోర్టుకు పెట్టడం ఇది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరే కానీ అలా చేయవద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులు, మీ పిల్లలు స్టూడెంట్స్, యూత్ ఉంటారు, వాళ్ళు కొంచెం ఉత్సాహం ఎక్కువయ్యి స్నేహితులు గ్రీట్ చేసుకోవడానికి అట్లా బైకుల మీద 3-4 వెళ్ళటము, స్పీడ్గా పోవటం అట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీరు మీ ఇంట్లోనే మీ పిల్లలు పెట్టుకొని మీరంతా కలిసి సెలబ్రేట్ చేసుకోండి. రోడ్డు మీద గుంపులుగా సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ఎటువంటి అవకాశాలు లేవు. కాబట్టి మేము విధించేటువంటి నిబంధనలు పాటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా మీరంతా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాము. దయచేసి మేము చెప్పేటువంటి నిబంధనలు పాటించి ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాము. మళ్ళీ ఒకసారి ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆది సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రామ్నగర్ 2వ లైన్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 11:30 లాయర్పేట సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరం సందర్భంగా జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. సోమవారం ఉదయం మాగుంట కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటారు. 10 గంటలకు ఒంగోలు రైల్వే స్టేషన్లో మల్దా టౌన్, బెంగళూరుకు వెళ్లే అమృత్ భారత్ రైలుకు స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు ఒంగోలు కబడ్డీపాలెంలోని కమ్యూనిటీ హాల్లో జిమ్ సెంటర్ను ఎంపీ ప్రారంభిస్తారు. అనంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. గత కొన్ని రోజులుగా సమ్మిట్ చేస్తున్నప్పటికీ తమ వ్యతలు ప్రభుత్వానికి తెలిపేలా చేయాలంటూ మార్కాపురంలోని మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటిని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఇంటి ముట్టడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఆగ్రహం ప్రదర్శించారు. మంత్రి ఇంటి గేట్లు దూకి లోపలికి ప్రవేశించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్కాపురం ఉప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో నిరసన చేపట్టిన కార్యకర్తలు, ఆయాలు, అనంతరం సిఐటియు, ఏఐటియుసి నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలతో కలిసి ప్రదర్శనగా పట్టణంలోని మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ రహదారిపై బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. రహదారిపైనే భోజనాలు చేసి తమ ఆందోళన కొనసాగించారు. వినతపత్రం తీసుకోవాలని మంత్రి పిఏను నాయకులు కోరగా ఆయన బయటకు రాలేదు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు, ఆయాలు గేట్లు ఎక్కి లోపలికి వెళ్లి ఇంట్లో బైఠాయించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి, మార్కాపురం సిఐ ఆవుల వెంకటేశ్వర్లు, ఎర్రవెల్లపాలెం సిఐ మారుతీకృష్ణ, మార్కాపురం పట్టణ, గ్రామీణ, ఖమ్మం ఎస్ఐలు కోటేశ్వరరావు, వెంకటేశ్వర నాయక్, సువర్ణ, మహిళా కానిస్టేబుల్ అక్కడికి చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అంగన్వాడీల మధ్య తోపులాట చేసుకుంది. డీఎస్పీ చొరవతో మంత్రి పిఏకు వినతిపత్రాన్ని అందజేశారు. అన్ని రకాల సమస్యల్ని నేను విన్నాను, నేను చూశాను, నేను కన్నాను. మీకున్నటువంటి సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చేటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు అందరికి కూడా
తెలంగాణలో ఏదైతే వేతనాలు ఇస్తున్నారో ఆ వేతనాల కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి వీళ్ళు గ్రాట్యుటీకి అర్హులే, వీళ్ళకి కూడా రిటైర్ అయినాక గ్రాట్యుటీ 7 నుంచి 10 లక్షల వరకు ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇస్తే ఏమంటాడు ఆయన, ఏమంటాడు బొత్స సత్యనారాయణ గారు, కోర్టుకి వేస్తామంటాడు. కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమంటే మళ్ళీ కోర్టుకి వేస్తామంటాడు. ఏంటి ఇది? పరిష్కారం చేయకుండానే మేము చేసేస్తాం. 10 డిమాండ్లో ఇది ఉంది. లక్షల మెడికల్ లీవ్స్ తీసుకుంటా ఉన్నారు మీరు. మాకెందుకు ఎవరు వేతనం తాడుకుంటే మెడికల్ లీవ్? మాకు కూడా జబ్బులు వస్తా ఉన్నాయి, వీధులు పాలైపోతా ఉన్నాం, అప్పులు చేస్తా ఉన్నాం. పోనీ సంక్షేమ పథకాలు ఏమీ రావు. ఎందుకంటే కాలు పెట్టి తొక్కినట్టుగా మన పోరాటం వల్ల సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయండి దీవెన వచ్చింది. కానీ ఆధార్ కార్డు కొట్టగానే ఏమని వస్తుంది? ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఒక్క సంక్షేమ పథకం రావట్లేదు. అలాగే ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు. కాబట్టి అంగన్వాడీలకి వేతనంతో కూడిన మెడికల్ ఇవ్వమంటే మాకు తెలియదు, మా దగ్గర డబ్బులు లేవు, చూస్తాం, చేస్తాం కాదు చూస్తాం. బాపూజీ కాంప్లెక్స్ లో తాత వీరరాఘవస్వామి 105వ జయంతి కార్యక్రమాన్ని కాంప్లెక్స్ కమిటీ సభ్యులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆసియాలోనే ఒక పెద్ద వ్యాపార సముదాయాన్ని నిర్మాణం చేసి కాంప్లెక్స్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. కాంప్లెక్స్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. కాంప్లెక్స్లో పనిచేస్తున్న 100 మందికి దుప్పట్లు, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో బాపూజీ కాంప్లెక్స్ అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ, సూపర్ బజార్ చైర్మన్ తాతా బద్రీనాథ్, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు తాతా ప్రసాద్, కాంప్లెక్స్ ట్రెజరర్ బియ్యపు వరదరాజులు, ఉపాధ్యక్షులు కందే ప్రభాకర్ రావు, మాజీ అధ్యక్షులు కొనిజేటి వెంకట సత్యనారాయణ, పతాంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కోడూరి శ్రీనివాసులు, విలీంద్ర, సత్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు గారైన తాతా వీర్రాఘవ స్వామి వరఫు పెద్ద కన్నయ్య గారు 105వ జయంతి సందర్భంగా ఈ రోజున మన బ్యాంక్ ఆవరణలో ఉన్నటువంటి వారు ఎంతో కృషి చేసి కాంప్లెక్స్కి వారి యొక్క కృషి ఫలితమే ఈ రోజున ఇక్కడ 400 కోట్లలో వ్యాపారాలు జరుగుతున్నాయంటే వారి యొక్క సేవా తత్పరత, వారి యొక్క కృషి ఫలితం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా మా కాంప్లెక్స్ కమిటీ తరఫున ధన్యవాదాలు. వరఫ్ తాత పెద్దకన్నయ్య గారు వారు ఒంగోలులో ప్రముఖంగా ఉన్న ఎస్బీఎంసీ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి ఒంగోలు నగరానికి ఆసియాలోనే అతిపెద్ద కాంప్లెక్స్ నిర్మించడంలో కానివ్వండి, ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీ పెద్దకన్నయ్య గారి 105వ జయంతి సందర్భంగా మన స్థానిక ఎస్బీఎంసీ కాంప్లెక్స్ అని వారి విగ్రహానికి వారి కుటుంబ సభ్యులు ఆహ్వానం మేరకు ఇప్పుడే ఇక్కడ పూలమాల అలంకరణ చేయడం జరిగింది. తదుపరి మన ఎస్బీఎంసీ కాంప్లెక్స్లో ఉండే అందరికీ స్టాఫ్ అంటే స్వీపర్స్ కానివ్వండి, గార్డ్స్ కానివ్వండి, సుమారు ఒక 50 మందికి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత రగ్గులు పంపిణీ జరగడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క ఆశయాల్ని అనుగుణంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నిర్వహించడం చాలా గొప్ప సంతోషం. మరొకసారి తాతా పెద్దకన్నయ్య గారికి వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటారు. అయినటువంటి శ్రీ బాపూజీ కాంప్లెక్స్ నందు ఈరోజు తాతా పెద్దకన్నయ్య గారి 105వ జయంతి సందర్భంలో వారిచే నిర్వహించబడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దుప్పట్ల ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కాంప్లెక్స్ ఆవరణలో ప్రతి సంవత్సరం లాగా నిర్విఘ్నంగా నిర్వహించుకోవడం వారందరికీ అభినందనలు తెలియజేస్తా. ఎంతో దూరదృష్టితోటి ఆ రోజు తాత పెద్దకన్నయ్య గారి ఆలోచనతోటి భారతదేశంలో పేరెన్నిక కన్నా కలకటాలో ఉండేటువంటి కాంప్లెక్స్ రూపాన్ని ఒంగోలు నగరంలో ఆ రోజుల్లో దూరదృష్టితోటి ఏర్పాటు చేసుకోవడం 470 సుమారు షాపుల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని మంచి వాతావరణంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రకాల వ్యాపారాలు ఒకే ప్రాంగణంలో జరిగే విధంగా దూరదృష్టితో నిర్వహించి ఆ రోజు వారితోటి ఉన్నటువంటి పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరి సహాయ సహకారాలతో ఈరోజు బాపూజీ కాంప్లెక్స్ ఎంతో అభివృద్ధి చెందడం సర్వదా ఆనందదాయకం. ఈరోజు 105వ జయంతి సందర్భంలో మరోసారి కాంప్లెక్స్ కమిటీ వారికి మరోసారి నగర కార్పొరేషన్ పరిధిలోని పేర్నిమిట్ట జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన 24వ సబ్ జూనియర్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ కార్పొరేటర్లు కాసేపు షూటింగ్ బాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం నిర్వాహకులు జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ కార్పొరేటర్లను అతిథులను ఘనంగా సత్కరించారు. వివిధ జిల్లాల నుండి పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారితో పాటు వివిధ జిల్లాల షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, పీఈటీలు పాల్గొన్నారు. మేడం అందరూ ఒక 2 minutes మీ గురించి కుర్చీలు వేశారు. కోర్టు బాపట్ల వర్సెస్ గుంటూరు బాల్ సెక్షన్. బాపట్ల గుంటూరు ఫ్రంట్ జోన్ వాళ్ళు సింగిల్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి. ఫ్రంట్ జోన్ లో ఉన్నద్దరు ముందు అటాక్ లైన్ ముందు ఉన్న వాళ్ళిద్దరు సింగిల్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి. ట్యాప్ చేయకూడదు.
కిషోర్ గారు, కిషోర్ గారు. జిల్లా పేరు చెప్పు, జిల్లా పేరు. సార్ థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా సత్కారం అదేవిధంగా అదేవిధంగా సీనియర్ రెండు 2023వ సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024వ సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది ప్రపంచం. 2023 చేదు జ్ఞాపకాలను, తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. అలాగే 2024 కూడా చేదు జ్ఞాపకాలను పంచకుండా తీపి జ్ఞాపకాలను పంచుతుందన్న ఒక ఆశతో నూతన సంవత్సరానికి కోటి ఆశలతో స్వాగతం పలికేందుకు ప్రపంచం ఎదురు చూస్తుంది. జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరాది అడుగు పెడుతున్న నేపథ్యంలో 31వ తేదీ రాత్రి నుండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో నోరు తీపి చేసుకునే అలవాటు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. హిందూ, క్రిస్టియన్, ముస్లిం మతాలు ఏవైనా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించేది తీటి కేకును మాత్రమే. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం ఆరంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలో పలు బేకరీ షాపులు కేకులతో సిద్ధంగా ఉన్నాయి. వివిధ రకాల ఆకృతులతో తయారు చేసినటువంటి కేకులు తయారీగా ఉన్నాయి. ఇక ఉదయం 8 గంటల నుంచే కేకులు ఆర్డర్ ఇచ్చి తీసుకోవడానికి ఉత్సాహంగా ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన ముందున్నారు. సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు ప్రభు అండి. మామూలు ఒంగోలులో పద్మలయ బేకరీ అంటేనే బాగా ఫేమస్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి మేము ఎక్కువగా ఇష్టపడుతుంటాము. ఈరోజు మార్నింగే సెలబ్రేషన్ చేసుకుందామని, రేపు కొంతమంది ఉండరు అన్న ఉద్దేశంతో ఈరోజే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. మేము వచ్చేసరికి లలిత జ్యువెలరీ నుంచి వస్తున్నాము. ఈరోజు ఏంటంటే స్టాఫ్ అందరూ ఉంటారు, ఈరోజే సెలబ్రేట్ చేసుకోవాలి, అది మార్నింగ్ పూటే అందరికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పానని నిన్న నైటే వచ్చి ఒక 5 kgs ఆర్డర్ పెట్టున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుంది. అలాంటి కేకు ప్రతి శుభ సందర్భంలో కట్ చేసుకుంటారు. పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, న్యూ ఇయర్ సందర్భాల్లో కేకులు కట్ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా నూతన సంవత్సరాన్ని కేక్తో ప్రారంభించేందుకు సమస్త మానవాళి ఎదురు చూస్తుంది. సాధారణ కేకు మొదలు వివిధ రకాల డిజైన్లతో కస్టమర్లకు అందించేందుకు ఒంగోలులోనే పలు బేకరీ షాపులు వివిధ రకాల డిజైన్ల కేకులను సిద్ధం చేశాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ప్రధానంగా కేకుల తయారీలో ప్రముఖంగా ఉన్నటువంటి పద్మలయ బేకరీ సంబంధించి యజమాని కిషోర్ ఉన్నారు. వారు దాదాపు ఎన్నో ఏళ్ల నుండి న్యూ ఇయర్ సందర్భంగా కేకుల తయారీలో సిద్ధహస్తులు. సార్, ఇక్కడ మనం న్యూ ఇయర్కి సంబంధించి కేకుల తయారీ మీది ప్రముఖంగా ఉంటుంది. ఎన్ని కేకులు, ఎన్ని రకరకాల కేకులు తయారు చేస్తారు? గతానికి ఇప్పటికి చాలా భిన్నంగా తయారు చేస్తారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు మీకు ఈ కేకులు తయారు చేసేవాళ్ళు? ఇప్పుడు అంతా ఆన్లైన్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ వీళ్ళంతా వస్తారు. ఈ 5 స్టార్ చెఫ్స్ అన్ని దేశాల నుంచి కూడా ఇవాళ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంటుంది. మేమేమో ఆ క్లాసెస్కి వెళ్ళి మేము నేర్చుకొని అక్కడి నుంచి కొత్త కొత్త వెరైటీస్, కొత్త కొత్త ఐటమ్స్ తెలుసుకొని మేము
చేస్తూ ఉంటాం. ఇక్కడ తయారు ఇప్పుడు అంతా జార్ఖండ్ తర్వాత అన్ని చోట్ల నుంచి వస్తారు. మనకి ఇక్కడికి వచ్చి మన మాస్టర్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాటు మనం చేస్తూ ఉంటాం. చాలా రకాలు ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇప్పుడు వచ్చి బేసిక్గా వచ్చి కూల్ కేక్, ఐస్ క్రీమ్ కేక్, తర్వాత చీజ్ కేక్స్, ఇప్పుడు కొత్త ట్రెండ్ చీజ్ కేక్స్, తర్వాత చాక్లెట్స్. దీంట్లో మళ్ళీ రకరకాల ఇవి వస్తాయి. ఎన్ని వేల రకాలంటే అన్ని వేల రకాలు. ఇవాళ అంతా ఆన్లైన్, ప్రజలు కూడా ఆన్లైన్ దీంట్లో అడిక్ట్ చూసి కస్టమర్ నాకు ఇది కావాలనే పరిస్థితికి వచ్చింది. సో మేము దానికి తగ్గట్టు మేము ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది. నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు కేకులకు ఎక్కడ లేని డిమాండ్ ఉంది. గతం కంటే ఇప్పుడు కేకుల తయారీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. నూతన సంవత్సర వేడుకల్లో కేక్ ప్రధాన భూమిక పోషిస్తుంది. కేకు లేనిదే ఈ వేడుక లేదు. అందుకోసం ఒంగోలు నగరంలో పలు స్వీట్ షాపులు, బేకరీ షాపులు కేకులు తయారీలో వారం ముందే రెడీ చేసుకున్నాయి. రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుండి వివిధ రకాల కేకులు తయారు చేయడంలో నిష్ణాతులైన వందలాది మందిని పిలిపించుకొని కేకులు తయారు చేస్తారు. పద్మాలయ, రమ్య, కేరళ లాంటి బేకరీలు కేకులు తయారీలో అందివేసిన చెయ్యి అని చెప్పాలి. మేమేంటంటే ఎక్కడికక్కడ ఏ క్లాసెస్ ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగింది, తర్వాత బాంబేలో జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళి మనకేదైనా నచ్చితే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మన స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత ఆ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్ చేసుకోవటం. మొన్న చైనా వెళ్ళొచ్చాను, 19వ తారీఖు వచ్చాను చైనా నుంచి. అక్కడి నుంచి కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొని వస్తున్నాం, ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లాగే లోకల్ మేడ్కి మనం కాంపిటీషన్ చేసేది ఏం లేదు, బట్ మనదైతే స్పెషల్గా విభిన్నంగా తయారు చేయడానికి మేము ప్రయత్నం ఎప్పుడు చేస్తాం. ఎప్పటికప్పుడు మాకు ఎవ్రీ 3 months to 6 months మాకు ట్రైనింగ్ ఉంటుందండి. ఫుడ్ ప్రాసెసింగ్ వీళ్ళు వస్తారు, చెకింగ్ చేస్తారు, వెరిఫై చేస్తారు. మాకు ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే గైడెన్స్ ఇస్తారు. ఇది కాక మళ్ళీ మేము ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చినప్పుడు మేమేం తప్పులు చేస్తున్నాము, ఏమేమి వాడాలి, దీంట్లో బెస్ట్ ఏం చేయాలనేది మాకు ట్రైనింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, ఒకసారి బ్రెడ్ సెక్షను, ఒకసారి కేక్ సెక్షను, ఒకసారి బిస్కెట్ సెక్షను, అట్లా ఎవ్రీ 3 monthsకి ఒకసారి మాకంటూ ఇప్పటి వరకు మనం డెవలప్ చేస్తున్న దాంట్లో 29 సంవత్సరాల్లో మనం అదే రకంగా ప్రయత్నం చేస్తున్నాం, పరిగెడుతున్నాం కూడా. సరే, ఇప్పుడు వివిధ రకాల కలర్స్ అవి వాడుతూ ఉంటారు. ఈ కలర్స్ అంటే అంతకుముందు గణేష్ విగ్రహాల కలర్స్ పడితే ప్రమాదం, అట్లాంటి కలర్స్ వల్ల ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదంటారు? కలర్స్ మ్యాక్సిమం 5 to 6 కలర్స్ మాత్రమే ఉంటుందండి. అది కూడా బిలో లిమిటెడ్ కలర్స్లో ఉండాలి, అది అప్రూవ్డ్ అయి ఉండాలి. అది వితౌట్ అప్రూవ్డ్ మేము వాడకూడదు, కూడా విత్ అప్రూవ్డ్ ఉండాలి. దాంట్లో ఇంత పర్సంటేజ్ అని మాత్రమే 5% మ్యాక్సిమం కలర్స్ వాడేది. అందుకే మన దగ్గర ఎప్పుడు లైట్ కలర్సే ఎక్కువ ఉంటుంది, కానీ డార్క్ కలర్స్ మ్యాక్సిమం వాడం. ఈ నూతన సంవత్సరం వందలాది రకాల డిజైన్ కేకులు ప్రజలకు సిద్ధం చేసి ఉన్నాయి. 500 నుండి 5,000 రూపాయల వరకు కేకులు ఇప్పటికే రెడీ చేశారు. ఎవరి స్తోమతను బట్టి వారు కేకులు కొనేందుకు బేకరీల ముందు బారులు తీరుతున్నారు. 31వ తేదీ అర్ధరాత్రి నూతన సంవత్సరం వేడుకల్లో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. ఒంగోలులో ఒక్క కేక్ వ్యాపారంతోనే లక్షలు గడించే బేకరీలు చాలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల కేకుల బేరం జరుగుతుంది. నూతన సంవత్సర వేడుకలలో కేకుకు అంత డిమాండ్ ఉంది. మరి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కుటుంబాలు, చర్చిలు, మసీదులు, దేవాలయాలు ఒకటేమిటి, ముఖ్యంగా కుర్రకారు కేకులు కొనేందుకు ఉత్సాహం చూపుతుంటారు. అర్ధరాత్రి గుంపులుగా చేరి ఎంజాయ్ చేస్తుంటారు. నూతన సంవత్సర వేడుకల్లో కేకుకు ఉన్న ప్రాధాన్యత అంత గొప్పది. మరి जो फ्लेवर है पाइनएप्पल, बटर स्कॉच, मिल्क मेड, काजू और बादाम, पिस्ता और वेनिला और स्ट्रॉबेरी और ब्लूबेरी, क्रैनबेरी और लीची फ्लेवर और चॉकलेट, हाँ चॉकलेट ट्रफल, कीट काट चॉकलेट, फेरारो चॉकलेट और ब्लैक फॉरेस्ट और फुल वैरायटी और वैरायटी बहुत सारा है. ये स्टेप केक है, 2 स्टेप, 3 स्टेप, 2 स्टेप, 3 स्टेप. నార్మల్ కేక్లో బటర్స్కాచ్, చాక్లెట్, బ్లాక్ వైట్ చాక్లెట్, వెనీలా, డ్రై ఫ్రూట్స్, బాదాం, మిల్క్ మేడ్, కాజు. కూల్ కేక్లో బటర్స్కాచ్, వెనీలా, చాక్లెట్, వైట్ చాక్లెట్, బ్లూబెర్రీ, బ్లాక్ కరెంట్, స్ట్రాబెరీ, పైనాపిల్, రస్మలాయ్, హేజల్నట్స్, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని వెరైటీ మోడల్స్ అంటే ఫ్లేవర్ మొత్తం. ఇంకా మోడల్లో స్టెప్ కేక్, 2 స్టెప్, 3 స్టెప్ చేస్తారు.
అద్భుతమైన కేకులన్నీ తయారీగా సిద్ధంగా ఉన్నాయి. ఒక అరగంట గంటలో ఇవన్నీ హాట్ కేకులు అమ్ముడుపోతూ ఉన్నాయి. దాదాపు ఒక 50-60 మంది సిబ్బంది కూడా వీటిని అమ్మకాలు చేసేటందుకు రెడీగా ఉన్నారు రమ్య హోటల్లో. చూస్తూనే ఉండండి, చూడండి ఎన్ని వెరైటీలో 800, 900, అలాగే 500, ఇంకా సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా ఈ కేకులు తయారు చేశారు. అద్భుతమైనటువంటి ఈ కేకుల తయారీలో ఎంతోమంది నైపుణ్యం కలిగిన వాళ్ళు వర్కర్లు ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. చూడండి, గతం కంటే భిన్నంగా అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మన శ్రీ సత్య న్యూస్లో ఈ కేకులకు సంబంధించి ఈ మేళా మీకు చూపిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. కనిగిరి నియోజకవర్గం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన ప్రకాశం క్రికెట్ లీగ్ బై మాగుంట T10 క్రికెట్ టోర్నమెంటు ముగింపు సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, జెడ్పీటీసీ మడతల కస్తూర్రెడ్డి, డాక్టర్ పెరుగు మురళీకృష్ణ, వైస్ చైర్మన్ మాణిక్యరావు, కౌన్సిలర్లు సతీష్, దేవకి రాజు, దాసరి మురళి, తిరుపతయ్య, డాక్టర్ నాయిబ్ రసూల్, వైసీపీ నాయకులు వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి, వెంకటేశ్వర్లు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంబర్, జోనల్ ఇన్ఛార్జ్ ఆర్గనైజర్ వెంకటాద్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్లో హెచ్సిసి బాయ్స్ విజేతలుగా, రన్నర్స్గా కనిగిరి టీం గెలిచారు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒకటి ఉంటే మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా అన్ని అంటే పోటీ చేసి ప్రతి ఒక్కరు మనం ప్రయత్నం చేసి గెలుస్తామని ప్రయత్నం చేస్తాం, అన్నీ చేస్తూ ఉంటాం. అలాగనే ఇది కూడా మనం చేస్తూ ఉండాలి. అందరికి కూడా గెలిచిన వాళ్ళందరికీ కూడా మాకు ధన్యవాదాలు. అలా ఓడిపోయిన కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మళ్ళా తిరిగి ఖచ్చితంగా నెక్స్ట్ మీరు గెలుస్తారు. అందరూ హ్యాపీగా ఈ ప్రైజులు తీసుకొని మీరు అందరూ ఇంటికి సక్రమంగా చేరుకోవాలని తెలియజేస్తూ మరోసారి ఇక్కడికి వచ్చినట్టు అందరికీ కూడా హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ వడియరాజుల సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని విశ్వసేవిక వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు నిత్యావసర వస్తువులు, బ్రెడ్లు, పండ్లు అందజేశారు. సేవా సంఘం తరపున వడ్డెర జాతి చరిత్రలో ఎవరూ చేయనటువంటి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు అన్నారు. కరోనా సమయంలో ప్రతి గడపకు వెళ్లి అన్నదానం, వస్త్రదానం లాంటివి చేసి ఒక ఆత్మ బంధువులాగా ఆదుకోవడం జరిగిందన్నారు. 15 సంవత్సరాలుగా సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆంజనేయులు ఎంతో అభినందనీయుడని మహిళా అధ్యక్షురాలు డాక్టర్ చల్లా నాగేశ్వరమ్మ అన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు తన్నీరు గజేంద్ర, ప్రకాశం జిల్లా అధ్యక్షులు తన్నీరు వీరసాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ వడియరాజుల సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా మహానుభావుడు రమణ మహర్షి గారి యొక్క జన్మదినోత్సవం కూడా ఇవాళ. దీన్ని పురస్కరించుకొని మా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున విశ్వసేవిక వృద్ధాశ్రమంలో మేము మా సంఘం తరపున వితరణ కార్యక్రమం, ఈ నిత్యావసర వస్తువులు, బ్రెడ్లు ఇలాంటివన్నీ మా యొక్క వృద్ధ మహిళలకి ఇవ్వటం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సేవా సంఘం ఏర్పడిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమందికి ఆత్మధైర్యాన్ని కల్పించాము, ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. దానివల్ల ఎంతోమందికి ఎన్నో కుటుంబాలకు కూడా మేము ఆదర్శంగా నిలబడ్డాం, అండగా నిలబడ్డాం. వాళ్ళకి ఆత్మ బంధువులాగా నిలబడి మా సేవా సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి మా పెద్దలందరికీ కూడా మేము శిరస్సు వంచి అందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా మా సేవా సంఘం తరపున ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి
ఎలాంటి కావాలన్నా కానీ మేము ముందుండి నడిపిస్తాం. ఇదే విధంగా ఈ సంఘం ఇంకా ముందుకు పోయి ఎంతోమందికి సేవ చేసే భాగ్యం కల్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విశ్వసేవిక వృద్ధాశ్రమానికి ప్రతి సంవత్సరం వస్తున్నాము. వారికి ఏం కావాలో అడిగి తీసుకురావడం, అలాగే ఒక సంవత్సరం చీరలు పెట్టడం వాళ్ళకి, ఒక సంవత్సరం పళ్ళు, బ్రెడ్ ఇవన్నీ ఇవ్వడము. ఇలా ప్రతి సంవత్సరం కూడా 15 సంవత్సరాల నుండి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఒడిరాజుల సంఘం వారి ద్వారా అందరం కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. కానీ ఎంత చేసినా కూడా ఇంకా కొరవలు ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా అత్యవసరంగా కావాలనుకుంటే ఒడిరాజుల సంఘం వారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంది మాకు. కాబట్టి అందరూ కూడా మరి విశ్వసేవిక ట్రస్ట్లో వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళకి నచ్చిని, వాళ్ళు అడిగిని, పెద్దవాళ్ళు ఏమడుగుతున్నారో అవి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇలాగా ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మాకు ఆశయాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మీకు చాలా ఇబ్బందులుగా ఉన్నా వచ్చి ఈ సంఘం తరఫున మీరు అడిగితే తప్పకుండా అన్నీ నెరవేరుస్తారని మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు. చేమకుర్తి నగర పంచాయతీలో గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల ధర్నా వల్ల పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు అధికారులు పోలీసుల సహాయంతో ప్రైవేటు వ్యక్తులతో చెత్తను తొలగించేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకొని రోడ్డుపై కార్మికులు బైఠాయించారు. వారికి సిపిఎం నాయకులు మద్దతు పలికారు. అద్దంకిలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ తరఫున అధ్యక్షులు మందార్ జోసెఫ్, బీఎస్పీ నాయకులు యోహాను, చంద్రయేసు పాల్గొని మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలల్లో పర్మనెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని జోసెఫ్ అన్నారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. అంతేకాక ఈ మున్సిపాలిటీలో ఉన్న ఈ పోస్టులన్నీ కూడా ఒక పెద్ద బడా కాంట్రాక్టర్కి అప్పచెప్పి వీళ్ళకి స్వల్ప జీతాలు ఇస్తూ వీళ్ళ చేత ఇచ్చేకి చేపిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ ఫామ్ కాక ముందు ఆయన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. వీళ్ళ పర్మనెంట్ చేస్తామని, గౌరవవేతనం బాగా 26,000 దాకా ఇస్తామని ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు 4.5 సంవత్సరం గవర్నమెంట్ వచ్చి కనీసం వేతనం లేదు వీళ్ళకి కనీసం టాయిలెట్లు లేవు, కనీసం గ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏమీ లేవు. ఎన్నైనా వానైనా వీళ్ళు మరి ఎచ్చాకిరి చేస్తూ ఉంటారు. అన్ని వీధుల్లో కూడా మరి రకరకాల మలమూత్రాలు. అద్దంకి మండలం కొంగపాడు, మణికేశ్వరం గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఆయుష్మాన్ భవ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు రమాదేవి, ఎంపీడీఓ దేవసేన కుమారి, విజయ్, కోఆర్డినేటర్ పోలవరపు అనుప్రసాద్, గాయత్రి పాల్గొన్నారు. డిపాజిట్ పెట్టుకొని మనం లోన్లు ప్రజల సొమ్ముతో పడుతుంది బ్యాంకు. కాబట్టి మనం కూడా ప్రజలు లబ్ధి చేకూరిస్తే ప్రజలు కూడా లబ్ధి పొందుతారు. అది ఒకటి ఉంది, అది అప్లై చేసుకోండి. PMEGP, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం. ఇదేంటి విన్నారా? ఇందాక చెప్పాక పోయి సంవత్సరం 500 కోట్లు వెనక్కి వెళ్ళిపోయాయి. మరి చూడండి, 500 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినాయంటే చెప్పేవాళ్ళు లేరు. ఎక్కడ ఇప్పుడు పేదరికం ఉందంటే, గ్రామాలు ఎదగట్లేదంటే ఎందుకు ఎదుగుతాయి? ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అమలు జరుపుకొని లబ్ధి పొందితేగా ధనవంతుడు అయ్యేది. మరి పేదవాడిగా ఉంటుకుంటూ పోతున్నాడు, అవి చేకూరట్లా. ఇప్పుడు నాకెందుకు ఇప్పుడు నన్ను ఎంప్లాయీ డబ్బులు వస్తాయి, నాకెందుకు వాళ్ళకి బాబాయ్ అప్లై చేసుకోవాలంటే తెలియాలి, ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు లబ్ధి పొందాలి తెలిస్తే కదా వాళ్ళ లాభం పొందేది. తెలియని ఎవరు లాభం పొందాడు. అందుకే ఇలాంటివన్నీ కూడా అప్లై చేసుకోవాలి. ఈ దీన్ని ఏం చేశారంటే నాబార్డుని మళ్ళీ కొంచెం మార్పులు చేసి పశు సంవర్ధక శాఖ, యానిమల్ హస్బెండరీ విభాగానికి అప్పచెప్పారు. అది దగ్గర చేవుల్లో. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.